ओम शांति। ఓం శాంతి. वर्तमान समय में వర్తమాన సమయంలో बाप दादा బాబ్దాదా हम बच्चों के साथ మన పిల్లలతో वन बाय वन त्योहार मना रहे हैं। ఒక పండగ తర్వాత ఒక పండగ అలా పండగలు జరుపుకుంటున్నారు మనతో కలిసి బాబా. पहले रक्षाबंधन मनाया, మొదటేమో రక్షాబంధనం ఆ, జరుపుకున్నారు. उसके बाद श्री कृष्ण जन्माष्टमी मनाया దాని తర్వాత ఏమో శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకున్నారు. और आज दीपावली मना रहे हैं। ఇప్పుడేమో ఈ రోజు దీపావళి జరుపుకుంటున్నారు. पहले बाबा ने आके మొదట బాబా వచ్చి हमको गारंटी दिया है, మనకి గ్యారెంటీ ఇచ్చారు. सारे संगम युग अंत तक मैं आपका रक्षण करूंगा। మొత్తం సంగమయుగం అంతం వరకు నేను మీ రక్షణ చేస్తాను అని చెప్పారు. अंतिम समय तक అంతిమ సమయం వరకు आप मेरे साथ रहेंगे, మీరు నాతో పాటు ఉంటే, मेरा बात सुनेंगे, నేను చెప్పిన మాటలు వింటే మీరు आपको मैं श्री कृष्ण जैसे राजकुमार बना देता हूँ। మిమ్మల్ని నేను శ్రీకృష్ణుడిలాగా రాజకుమారుడిలా తయారు చేస్తాను. लेकिन क्या करना पड़ेगा? అని మీరందరూ ఏం చేయాలి? 63 जन्मों से 63 జన్మల నుంచి जो विकार है ఏ వికారాలైతే ఉన్నాయో वो दशहरा में అవన్నీ కూడా దసరాలో जला देना चाहिए। మీరు వాటన్నిటిని కాల్చివేసేయాలి. जब श्री कृष्ण बनने के लिए सोचते हो మీరు శ్రీకృష్ణుడి కింద తయారవుదాము అని చెప్పి ఆలోచిస్తే కనుక उस समय बहुत विघ्न आ जाता है। ఆ సమయంలోనే చాలా విఘ్నాలు వచ్చేస్తాయి. तो विघ्न विनाश के रूप में गणेश जी के त्योहार में विघ्न को हरना पड़ता है। అయితే విఘ్న వినాశక రూపంలో గణేష్ జీ రూపంలో వాటన్నిటినీ మీరు తొలగించి వేసి విఘ్నాలన్నిటినీ మీరు తొలగించాల్సి ఉంటుంది. विघ्न तो बाहर से आता है, విఘ్నాలైతే బయట నుంచి వస్తాయి. वो जब आपको उसको जलाते जाएंगे మీరు వాటన్నిటినీ దహించి వేస్తూ వెళ్తే కనుక आपके अंदर में जो विकार है वो बाहर आने लगता है। మీ లోపల ఉన్న వికారాలన్నీ బయటికి వస్తాయి. उस विकार को ఆ వికారాలన్నిటినీ दुर्गे बनकर ఆ దుర్గగా తయారయ్యి नवरात्रि के रूप में నవరాత్రి రూపంలో 10 विषयों को 10 माया को हर करना, माना उसको मार डालना है। ఆ మాయలన్నిటినీ మీరు చంపివేయాలి. 10 माया के शिर को मार डालना है। ఆ 10 మాయలు అనే తలల్ని మీరు చంపివేయాలి. बाबा तो 5 विकार के बारे में बोलते हैं। బాబా అయితే మనకి 5 వికారాల గురించి చెప్తారు. काम क्रोध लोभ मोह अहंकार। కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారం గురించి చెప్తారు. और 5 कौन सा है? అయితే మిగతా 5 ఏమేంటి అవి? आत्मा ఆత్మ 5000 साल में 5000 సంవత్సరాల్లో पुरुष का भी शरीर लेता है, स्त्री का भी शरीर लेता है। ఆత్మ పురుషుల్లాగా శరీరం తీసుకోవచ్చు, లేకపోతే స్త్రీ కింద శరీరం తీసుకోవచ్చు. ఈ 5000 సంవత్సరాల్లో पुरुष के शरीर में जो विकार किया है वो अभी भी आपके संस्कार में रिकॉर्डेड है। పురుషుడిగా ఉన్నప్పుడు ఉన్న వికారాలు అవి ఇప్పుడు కూడా మీలో రికార్డ్ అయ్యి ఉన్నాయి. स्त्री के रूप में जो आपने विकर्म किया है वो भी अभी संस्कार में है। మీరు స్త్రీగా పుట్టి ఉన్నప్పుడు ఉన్న వికారాలు కూడా మీలో ఇప్పుడు కూడా సంస్కారాలు ఉన్నాయి. ये दोनों को जलाने के लिए आपको 2 जन्म नहीं मिलेगा। ఈ రెండిటిని కూడా ఇవన్నిటిని దహించి వేయాలి అంటే మీకు 2 జన్మలు సరిపోవు. तो एक ही जन्म में ये सभी जलाना पड़ेगा। ఒక్క జన్మలోనే మీరు వీటన్నిటిని దహించి వేయవలసి ఉంటుంది. तो जिस दिन आप जलाते हो అయితే ఏ రోజైతే మీరు వీటన్నిటిని దహించి వేస్తారో उसको बाबा कहते हैं दशहरा, माना 10 विकारों को आपने मार डाला। దాన్నే బాబా అంటారు దశరా అని. అంటే ఆ 10 వికారాల్ని మీరు అక్కడ సంహరించి వేశారు అని చెప్పి. तो जिस जगह पर आपने उसको संहार किया है ఏ ప్లేస్ లో అయితే మీరు వాటిని సంహారం చేశారో उसके खुशी में आप वहां एंजॉयमेंट करेंगे, सेलिब्रेशन करेंगे।
అప్పుడు అక్కడ మీరు సంతోషంగా అక్కడ ఎంజాయ్ చేస్తారు, సెలబ్రేషన్స్ చేసుకుంటారు. उसको कहते हैं विजयदशमी। దాన్నే మీరు అంటారు విజయదశమి అని చెప్పి. 10 विकार के ऊपर आपने विजय प्राप्त किया। ఆ 10 వికారాల మీద మీరు విజయాన్ని ప్రాప్తి చెందారు అని చెప్పి. कहाँ विजय प्राप्त किया? ఎక్కడ మీరు విజయాన్ని ప్రాప్తించారు? जहाँ युद्ध का माहौल था। ఎక్కడైతే యుద్ధ వాతావరణం ఉందో అక్కడ. उस समय आपके साथ सिर्फ बाप दादा रहते हैं। ఆ సమయంలో మీతో ఓన్లీ బాప్దాదాయే ఉంటారు. उसके बाद దాని తరువాత अपने गांव में आकर మీ గ్రామాలకి వచ్చి अपने परिवार के साथ, మీ పరివారంతో सारे लोगों के साथ మొత్తం అందరితోనూ दीपावली मनाना है। దీపావళి జరుపుకోవాలి. जब दशहरा होने के बाद ఈ దసరా అయిపోయిన తర్వాత जितना आप पवित्र बनते हो, ఎంత మీరు పవిత్రంగా తయారవుతారో, आत्मा में जितना पवित्र ज्ञान रहता है, ఆత్మలో ఎంతైతే పవిత్రమైన జ్ఞానం ఉంటుందో, उससे जो दीप जलता है, దాంతో ఏదైతే దీపం వెలుగుతుందో उसी दीप को लेकर आके ఆ దీపాన్నే తీసుకుని వచ్చి आपको आत्मा का दिया जलाना है। మీరు ఆత్మ యొక్క దీపాన్ని వెలిగించాలి. दीपावली में हम क्या करते हैं? దీపావళి రోజున మనం ఏం చేస్తాము? 10, 100, 1000, लाखों तक दिया जला सकते हैं, मट्टी का दिया। 10, 100 లేకపోతే 1000 లేకపోతే 1,00,000 ద్వీపాలు అలా మట్టి యొక్క ద్వీపాలు వెలిగిస్తూ ఉంటాం. दिया क्यों जलाते हैं? దీపాలన్నిటినీ ఎందుకు మనం వెలిగిస్తాము? अंधकार को दूर करने के लिए दिया जरूरत है। ఎందుకంటే అంధకారాన్ని దూరం చెయ్యాలి అంటే మనకి దీపం యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది. वर्तमान समय में सारे विश्व में अंधकार है। వర్తమాన సమయంలో చూస్తే మొత్తం విశ్వం అంతటిలోనూ అంధకారం ఉంది. निराकार रूप में दुख है। నిరాకార రూపంలో దుఃఖం ఉంది ప్రతి ఒక్కరికి. अभी निराकार रूप में ही रोशनी चाहिए। అయితే ఇప్పుడు ఆ నిరాకార రూపంలోనే అందరికీ ప్రకాశం కావాలి. ऐसे ఇటువంటి आप सभी लोग మీరందరూ नया रूप में కొత్త రూపంలో दीपावली को सेलिब्रेशन करना है। దీపావళిని మీరు సెలబ్రేట్ చేసుకోవాలి. तो इसके लिए बाबा कहते हैं, ఈ గురించి బాబా ఏం చెప్తున్నారంటే, सत्यवादी बनो। సత్యవాదుల కింద తయారవ్వండి. सत्य क्या है? సత్యం అంటే ఏంటి? आत्मा सत्य है। ఆత్మ సత్యము. मैं आत्मा समझना सत्य है। నేను ఆత్మ అని అనుకోవడం కూడా సత్యము. हमारे आगे जो भी है वो आत्मा है, वो सत्य है। మన ముందు ఎవరు ఉన్నా వాళ్ళు కూడా ఆత్మలు, అది కూడా సత్యమే. सच्चा सुख और दुख अनुभव करने वाला भी आत्मा है। సత్యమైన సుఖము మరియు దుఃఖము ఇవి భరించే వాళ్ళు కూడా ఆత్మనే. जड़ चीज है ना, सुख दुख का एहसास नहीं करता है। జడ వస్తువులు ఏమన్నా ఉన్నాయనుకోండి, వాటికి సుఖము దుఃఖము అన్నది తెలియదు. मैं शरीर हूं ये मिथ्य है, मैं शरीर हूं ये झूठ है। నేను శరీరము అని అనుకోవడం అది ఒక అబద్ధం. आगे वाला जो है वो शरीर है, वो भी झूठ है। మన ముందు ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా శరీరము అనుకోవడం కూడా అబద్ధమే. उनको शरीर के लिए कुछ देंगे तो वो खुश होंगे, ये भी झूठ है। వాళ్ళ శరీరానికి కావలసిన అవసరమైనవి ఏమన్నా ఇస్తే గనక వాళ్ళు సంతోషపడతారు అని అనుకోవడం కూడా అబద్ధమే. क्यों? ఎందుకు? क्योंकि वो आत्मा है ना, शरीर के लिए देंगे तो आत्मा कैसे खुश होगी? ఎందుకంటే వాళ్ళ ఆత్మ కదా, శరీరం గురించి ఇస్తే ఏదైనా వాళ్ళకి ఆత్మ ఎలా సంతోషిస్తుంది? इसीलिए అందువల్ల सच्चा दीपावली मनाना है तो సత్యమైన దీపావళి జరుపుకోవాలి అంటే కనుక सत्य ज्ञान में रहो, సత్యమైన జ్ఞానంలో ఉండండి. सत्य अनुभव करो, సత్యమైన అనుభవం చేయండి. सत्य जमा करो। సత్యాన్ని జమ చేసుకోండి. उसके साथ దాంతో పాటు समय प्रमाण, సమయానుసారంగా दया हृदय दहम दिल बन, దయార్థ హృదయాల కింద తయారయ్యి, जिनको जो चाहिए, ఎవరికి ఏం కావాలో, जो आपके पास है, మీ దగ్గర ఏదైతే ఉందో वो देने के लिए అవి ఇవ్వడానికి निमित्त बनो। నిమిత్తంగా తయారవ్వండి. कैसे देना है? ఇవన్నీ ఎలా ఇవ్వాలి? बेहद की वृत्ति, అనంతమైన వృత్తి ద్వారా, अपने के लिए नहीं,
మన గురించి మనకు కాదు. अपने परिवार के लिए नहीं, ఓన్లీ మన పరివారం గురించే కాదు. अपने सेंटर के लिए नहीं, మన సెంటర్ గురించి మాత్రం కూడా కాదు. अपने देश के लिए नहीं, మన దేశం గురించి కూడా కాదు. सारे विश्व के लिए మొత్తం విశ్వం అంతటి గురించి देने के लिए वृत्ति रखो। ఇవ్వడం గురించి, మన దేశం విశ్వం అంతటికి ఇవ్వడానికి గురించి వృత్తిగా పెట్టుకోండి. उसके साथ ऐसे ही दृष्टि भी रखो। దాంతో పాటు అలాంటి దృష్టి పెట్టుకోండి. सदा आपका दृष्टि एक बाप दादा की तरफ रहना चाहिए। సదా మీ దృష్టి బాప్దాదా వైపు ఉండాలి. दूसरा तीनों लोगों की तरफ जाना चाहिए। తర్వాత మూడు లోకాల వైపు కూడా వెళ్తూ ఉండాలి. एक तरफ से बाबा से शक्ति आ रहा है, ఒక వైపు నుంచి బాబా దగ్గర నుంచి శక్తి వస్తుంది. दूसरी तरफ तीनों लोगों तक जा रहा है। రెండో వైపు ఏంటి, మూడు లోకాలకి శక్తి వెళ్తుంది మీ దగ్గర నుంచి. जैसे घर में रात रहता है, ఎలా అంటే ఇంట్లో రాత్రి ఎలా ఉంటుంది, अंधकार को निकालने के लिए बल्ब लगाते हैं ना। అంధకారంగా ఉంటుంది. ఆ అంధకారాన్ని పోగొట్టడానికి మనం ఏం చేస్తాము, బల్బు వెలిగిస్తాం. बल्ब क्या करता है? బల్బ్ ఏం చేస్తుంది, पीछे से इलेक्ट्रिसिटी ले लेता है, आगे रोशनी दे देता है। బల్బ్ ఏం చేస్తుంది, వెనక నుంచి ఎలక్ట్రిసిటీ నుంచి కరెంట్ తీసుకుంటుంది, ఆ మనకి వెలుగునిస్తుంది. बल्ब आप नीचे रखेंगे तो सिर्फ एक बुक ही दिखाई देगा। బల్బు మీరు కింద పెట్టేశారు అనుకోండి, వెలుగుతున్న బల్బు మనకు ఒక పుస్తకం ఒకటే కనిపిస్తుంది. थोड़ा ऊपर रखेंगे तो एक रूम का रोशनी आएगा। అదే గనక బల్బుని మీరు చాలా పైన పెట్టారు అనుకోండి, కొంచెం రూమ్ లో పైన పెడితే మొత్తం రూమ్ అంతా వెలుతురు వస్తుంది. एक टॉवर के ऊपर रखेंगे तो एक घर का रोशनी आ जाएगा, घर के ऊपर। ఒక టవర్ మీద పెట్టాము అంటే మొత్తం ఇంటి అంతటికి వస్తుంది వెలుతురు. ऐसे आपको అలాగే మీరు కూడా अपने मन बुद्धि को మీ మనస్సు బుద్ధిని पीछे बाबा की तरफ कनेक्शन रखना। వెనక వైపు ఏమో బాబాతో కనెక్షన్ పెట్టండి. आपके द्वारा जो निकला हुआ सप्त गुण जो भगवान की शक्ति है, మీ ద్వారా వెలువడిన సప్త గుణాలు బాబా యొక్క శక్తి तीनों लोकों में మూడు లోకాల్లోనూ हर आत्मा को, ప్రతి ఆత్మకు, हर चैतन्य शक्ति को, ప్రతి చైతన్య శక్తికి, हर जड़ साधन को, ప్రతి జడ సాధనానికి, प्रकृति को ప్రకృతికి देने का ఇవ్వడానికి कर्म करो। కర్మలు చెయ్యండి. ऐसे ఇటువంటి दृढ़ संकल्प करके దృఢ సంకల్పం చేసి अज्ञान अंधकार में అజ్ఞాన అంధకారాల్లో जो जलता हुआ साधन को ఎవరైతే అక్కడ దహించవేయబడుతున్నారో అలాంటి సాధనకు जो आत्माएं दुख के मारे इतना दर्द का एहसास करा रहे हैं, कर रहे हैं, ఎవరైతే దుఃఖంలో ఉండి చాలా బాధలు పడుతున్నారో उनके दुख हराने वाले అలాంటి వాళ్ళ దుఃఖాన్ని హరించేవారిగా सच्चा दीप आपको बनना है। సత్యమైన దీపం కింద మీరు తయారవ్వాలి. ऐसे ఇటువంటి सेकंड के बाद, इस सेकंड के बाद ఈ సెకండ్ తర్వాత संगम युग में रहते हुए సంగమ యుగంలో ఉంటూ बाप दादा के साथ, బాప్ దాదాతో కలిసి, सारे विश्व के साथ మొత్తం విశ్వం అంతటితో కలిసి भगवान की शक्ति देते हुए భగవంతుని యొక్క శక్తిని ఇస్తూ सच्चा दीपावली, सच्चा बेहद का दीपावली मनावो। సత్యమైన అనంతమైన దీపావళి జరుపుకోండి. तब देखो आप कितना खुश होते हो। అప్పుడు చూడండి మీరు ఎంత సంతోషపడతారో. आज तो घर वाले दीप जलाते हैं, ఈ రోజుల్లో అయితే ఇంట్లో వాళ్ళే దీపాలు వెలిగిస్తారు, नया कपड़े पहनते हैं, కొత్త బట్టలు వేసుకుంటారు, स्वीट खाते हैं, స్వీట్ తింటారు, क्रैकर्स जलाते हैं। ఈ దీపావళి సామాన్లన్నీ కాలుస్తారు. कितना दिन तक? ఎన్ని రోజుల వరకు ఇవి? 1-2-3 दिन के लिए। ఓన్లీ ఒక్క రోజు 2 రోజుల వరకే. लेकिन ये जो दीपावली है, అయితే ఇప్పుడు ఇక్కడ మనం చెప్తున్న దీపావళి అయితే కనుక सच्चा दीपावली, సత్యమైన దీపావళి, आत्मा का दीपावली, ఆత్మ యొక్క దీపావళి, अनुभव का दीपावली, అనుభవం యొక్క దీపావళి. ऐसे आपको मनाना है। ఇలా మీరు జరుపుకోవాలి. वो दीपावली मनाने से कोई खुश नहीं होंगे। మనం లౌకికంలో చేస్తాం కదా, ఆ దీపావళి జరుపుకుంటే ఎవరు అంత సంతోషపడరు.
उसमें जीव को कुछ मिलता है, शरीर को मिलता है, आंखों को मिलता है, आत्मा को कुछ भी नहीं मिलता है। అందులో ఆ లౌకికల్లో జరుపుకునే దీపావళికైతే కళ్ళకి ఏదో తెలుస్తుంది, లేకపోతే నాలుకకి టేస్ట్ తెలుస్తుంది, లేకపోతే శరీరానికి సుఖం తెలుస్తుంది. కానీ ఆత్మకి సుఖం తెలీదు. तो अभी కాబట్టి ఇప్పుడు संगम युग में సంగమ యుగంలో आपने మీరు जैसे बाबा ने कहा బాబా ఎలా అయితే మనకి చెప్పారో ऐसे అలా दीपावली मनाएंगे तो దీపావళి జరుపుకుంటే కనుక भविष्य 2500 साल में భవిష్యత్తులో 2500 సంవత్సరాల్లో सारे विश्व दीपावली का रोशनी में सुख का अनुभव करते रहेंगे। మొత్తం విశ్వం అంతటిలోనూ ఆ 2500 సంవత్సరాలు దీపావళి సుఖంలో ఆ ప్రకాశంలో మనం దీపావళి జరుపుకుంటాం. इसीलिए అందువల్ల अपने बल्ब को उतना अभी चार्ज करना है। మీ బల్బుని ఇప్పుడు అంత ఛార్జ్ మీరు చేసి ఉంచాలి. तो ऐसे दीपावली मनाने के लिए అయితే ఇలాంటి దీపావళి జరుపుకోవడానికి बच्चे పిల్లలు देश विदेश से आए हैं। అయితే ఇలాంటి దీపావళి జరుపుకోవడానికి పిల్లలందరూ దేశ విదేశాల నుంచి వచ్చారు మధువనం. बच्चे कहते हैं बाबा हम कितना दूर से आए हैं। పిల్లలందరూ అంటారు, బాబా మేము చాలా దూరం నుంచి వచ్చాము. बाबा कहते कौन दूर से आया? బాబా అప్పుడు అడిగారు, ఎవరు దూరం నుంచి వచ్చారు? शिव बाबा तो परमधाम से आए। శివబాబా అయితే పరంధామ నుంచి వచ్చారు. ब्रह्मा बाबा सूक्ष्म लोक से आया। బ్రహ్మ బాబాయ్ అయితే సూక్ష్మలోకాన్ని నుంచి వచ్చారు. आप देश और विदेश से आए। మీరేమో ఈ దేశంలోంచి లేకపోతే విదేశాల నుంచి వచ్చారు. दूर से कौन आया है? దూరం నుంచి ఎవరు వచ్చారు? बाबा आया है ना। బాబా వచ్చారు కదా. फिर भी बाबा को आने के लिए 1 सेकंड काफी है। అయినా సరే అంత దూరం నుంచి వచ్చినా సరే బాబాకి 1 సెకండ్ సరిపోతుంది. टिकट कटवाने का, फ्लाइट पकड़ने का, पासपोर्ट का कोई जरूरत नहीं है। టికెట్ తీసుకోవాలి, లేకపోతే విమానం పట్టుకుని రావాలి అన్నది ఏమీ బాబాకి ఏమి లేదు. ఇలాంటి పని ఏమీ లేదు. बच्चों को आने में పిల్లలకి అందరికీ రావడంలో तकलीफ तो हुआ है, కొంచెం ఏదో కష్టమైతే జరిగింది. फिर भी निश्चय रखा ना। అయినా నిశ్చయంగా ఉంది వచ్చారు కదా. इसीलिए అందువల్ల आप सभी लोगों को మీ అందరికీ बाप दादा బాబ్దాదా आज विशेष वरदान दे रहे हैं। ఈ రోజు విశేషమైన వరదానాన్ని ఇస్తున్నారు. बाबा ने बहुत सारे लोगों को ऑफर दिया था, బాబా చాలా మందికి ఆఫర్ ఇచ్చారు. लेकिन आप थोड़े ही लोग क्लास सुनने के लिए आए ना। కానీ మీరు కొంతమందే కదా వచ్చారు ఈ క్లాసు వినడానికి. इसीलिए बाबा आपको विशेष वरदान देते हैं। అందువల్ల బాబా మీ అందరికీ విశేషమైన వరదానాన్ని ఇస్తున్నారు. तो बाबा पूछते हैं चाहिए कि नहीं चाहिए? బాబా అడుగుతున్నారు, మీకు ఈ వరదానం కావాలా వద్దా అని చెప్పి. बच्चे कहते दे दो। పిల్లలందరూ అంటున్నారు, కావాలి బాబా ఇవ్వండి అంటున్నారు. लेकिन కానీ इस वरदान को ఈ వరదానాన్ని रोज हर रोज ప్రతిరోజు अमृत वेले में और कर्म योग की स्थिति में इसको प्रैक्टिस करना है। అమృత వేళలోను నెక్స్ట్ కర్మయోగి స్థితిలోను ప్రాక్టీస్ చేయాలి. माना जब योग पर बैठते हो तब भी प्रैक्टिस करना है, जब कर्म करते हो तब भी प्रैक्टिस करना है। అంటే అమృత వేళలో యోగం చేయడానికి కూర్చుంటారు కదా, అప్పుడు ప్రాక్టీస్ చేయాలి. తర్వాత కర్మలు చేసేటప్పుడు కూడా ప్రాక్టీస్ చేయాలి. कभी भी दिल शिकस्त नहीं बनना है। ఎప్పుడు కూడా నిరాశ చెందకూడదు. क्यों, क्या, कब, कैसे होगा, नहीं होगा, ये चिंता नहीं आना चाहिए। ఇలా ఎందుకయింది, ఎందుకు, ఎప్పుడు, ఏంటి అని చెప్పి ఎప్పుడు ఇలా నిరాశ పడకూడదు. ये वरदान अप्लाई करके तो देखो, ఈ వరదానాన్ని అయితే మీరు అప్లై చేసుకుని చూసుకోండి. आपके मन में क्वेश्चन ही नहीं रहेगा, మీ మనసులోకి ప్రశ్నే రాదు, कॉमा भी नहीं रहेगा, కామా కూడా రాదు, एक्सलेटर मार्क भी नहीं आएगा। ఎక్స్క్లమేటరీ మార్క్ అంటే ఆశ్చర్యార్థకం కూడా రాదు. क्या आता है? అప్పుడు ఏమొస్తుంది? बिंदु। బిందువు వస్తుంది అనమాట. जो भी हुआ बिंदु। ఏం జరిగినా సరే బిందువు పెట్టేయండి, అంటే ఫుల్ స్టాప్ పెట్టేయండి. तो फॉर्मूला क्या है? అయితే దీనికి ఫార్ములా ఏంటి? मन डिस्टर्ब भी नहीं होना चाहिए, सदा शांत रहना चाहिए। उसके लिए क्या करना है? మనస్సు ఎప్పుడు డిస్టర్బ్ అవ్వకూడదు, మనస్సు ఎప్పుడు శాంతంగా ఉండాలి. అంటే దానికి ఫార్ములా ఏంటి? उसके लिए बाबा ने एक एग्जाम्पल कहा। దాని గురించి బాబా ఒక ఉదాహరణ చెప్పారు. ऐसे बच्चे ఎలా అంటే పిల్లలు, आप इस दुनिया में देखते हो ना, మీరు ఈ ప్రపంచంలో చూస్తూ ఉన్నారు కదా. कैसे देखते हो? ఎలా చూస్తూ ఉంటారు? आंखों से देखते हो। కళ్ళతో చూస్తూ ఉంటారు ప్రపంచాన్ని. आंखों में क्या है? కళ్ళల్లో ఏమున్నది? बीच में एक छोटा सा बिंदी है ना।
మధ్యలో కంటి మధ్యలో చిన్న బిందువు ఉంది కదా! उस बिंदु को देखने से वो सदा चमकता ही रहता है ना। ఆ బిందువుని కళ్ళ మధ్యలో ఉన్న బిందువుని చూస్తే అది మెరుస్తూ ఉంటుంది కదా! ऐसे అలాగే सदा సదా नयनों में కళ్ళలో बाप बिंदी को समा कर रखना। బాప్ యొక్క తండ్రి యొక్క బిందువుని ఇముడ్చుకుని ఉండండి. अभी क्वेश्चन, ఇప్పుడు ప్రశ్న వచ్చింది. किस आंखों में बाबा को समाना है? ఏ ఏ నయనాలలో బాబాని ఇముడ్చుకుని ఉంచాలి? शरीर की आंखों में या आत्मा की आंखों में? శరీరం యొక్క నేత్రాలలోనా లేకపోతే ఆత్మ యొక్క నయనాల్లోనా? शिव बाबा तो आत्मा का बाप है ना, శివబాబా అయితే ఆత్మల యొక్క తండ్రి కదా! तो बाबा को कहाँ बिठाना है? కాబట్టి బాబాని ఎక్కడ కూర్చోబెట్టాలి? आत्मा की जगह पर बिठाओ। ఆత్మ యొక్క స్థానంలో కూర్చోబెట్టండి. बिठाने के बाद क्या करना है? అలా కూర్చోబెట్టిన తర్వాత ఏం చెయ్యాలి? भ्रकुटी में बाबा बैठा है, భృకుటిలో బాబా కూర్చున్నారు. वहां बिठा के आप घर से बाहर आ जाओ, शरीर से बाहर आ जाओ। అక్కడ భృకుటిలో కూర్చోబెట్టి మీరు ఇంటి నుంచి అనగా శరీరం నుంచి బయటకు వచ్చేయండి. आप ऐसे देखो, మీరు ఇలా చూడండి. आपके शरीर द्वारा మీ శరీరం ద్వారా बाप दादा బాప్ దాదా भ्रकुटी में बैठकर భృకుటిలో కూర్చుని हर सेकंड, ప్రతి సెకను, हर समय, ప్రతి సమయము, हर संकल्प, ప్రతి సంకల్పము, हर श्वास, ప్రతి శ్వాస, हर कर्म ప్రతి కర్మ कर रहा है। చేస్తూ ఉంటారు. कौन कर रहा है? ఎవరు చేస్తున్నారు? बाबा कर रहा है। బాబా చేస్తున్నారు. आप क्या कर रहे हो? మీరేం చేస్తున్నారు? बाबा को देख रहे हो। మీరు బాబాని చూస్తున్నారు. बाबा कुछ भी करने दो, आप बाबा को देख रहे हो बस। బాబా ఏం చేసినా సరే మీరు బాబాని చూడండి అంతే. एक छोटा बच्चा ఒక చిన్న పిల్లవాడు माँ के गोद में बैठता है, అమ్మ ఒడిలో కూర్చుంటాడు. माँ जो करती है ना वो देखता ही रहता है। అమ్మ ఏం చేస్తూ ఉంటుందో అది అలా చూస్తూ ఉంటాడు. वो भले माँ अपने शरीर के ऊपर करे और कुछ कर्म करे, उनका काम है माँ को देखते रहना। అమ్మ ఈ పిల్లవాడి యొక్క శరీరం మీద ఏదైనా చేసినా పోనీ పక్కన వేరే ఏ పనులు చేసినా సరే అలా చూస్తూనే ఉంటాడు. लेकिन देखने के लिए क्या करना है? కానీ అలా చూడడానికి ఏం చేయాలి? वो बच्चा सदा माँ के गोद में ही रहना चाहिए। అలా అమ్మ ఏం చేస్తుందో చూడాలి అంటే గనక ఆ పిల్లవాడు ఎప్పుడు కూడా అమ్మ ఒడిలోనే ఉండాలి. उनको कुछ करने का जरूरत नहीं है। తనకి ఏం చేయాల్సిన అవసరం ఏమి లేదు. छोटे बच्चों को माँ क्या करती है? చిన్న పిల్లల్ని అమ్మ ఏం చేస్తుంది? अपने पावों में बच्चों को सुलाकर, उसको तेल लगाकर, मैसूर सैंडल सोप लगाकर, गरम गरम पानी डालकर उनको नहलाती है। అమ్మ ఏం చేస్తుంది? పిల్లవాడిని తన కాళ్ళ మీద పెట్టుకుని సబ్బుతో తోమి అంతా స్నానం చేయించి క్లీన్ చేస్తుంది. उसके बाद पाउडर भी लगाती है, काजल भी लगाती है, దాని తర్వాత పౌడర్ పూస్తుంది, తర్వాత కాటుక కూడా పెడుతుంది. और जो भोजन देती है ना, अपना शरीर का ही दूध देती है, बाहर का भोजन भी नहीं देती है। భోజనం గురించి ఆ పిల్లవాడికి శరీరం నుంచే పాలు ఇస్తుంది, ఇంకా బయట నుంచి ఏమీ ఇవ్వదు ఆహారం. सोने के टाइम पर अपने गोद में बिठाकर ही सुलाती है, एक सेकंड भी बच्चों को नीचे नहीं रखती है। పడుకోబెట్టేటప్పుడు కూడా తన ఒడిలో పెట్టుకునే పడుకోబెడుతుంది, ఒక్క నిమిషం కూడా కింద ఎక్కడా పెట్టదు. बच्चा सब कुछ अनुभव कर रहा है, ఆ పిల్లవాడైతే మొత్తం అంతా అనుభవం చెందుతున్నాడు, खुद कुछ भी नहीं कर रहा है। కానీ స్వయంగా తనకు తాను ఏమీ చేయటం లేదు. कौन कर रहा है? ఇదంతా ఎవరు చేస్తున్నారు? माँ कर रहा है। అమ్మే చేస్తుంది కదా. ऐसे అలాగే संपूर्ण समर्पित हो जाना, మీరు సంపూర్ణంగా సమర్పితం అయిపోండి తండ్రికి. सच्चा दिल पर साहेब राजी, సత్యమైన హృదయం మీద స్వామి సంతృష్టి చెందుతారు, అంటే సంతోషపడతారు. बाबा से कुछ मांगना नहीं, బాబా నుంచి ఏమీ అడగవద్దు, पूछना नहीं, ఏమీ అడగవద్దు, रोना भी नहीं, ఏమి దుఃఖించవద్దు కూడా, झगड़ा भी नहीं करना है। బాబాతో గొడవ కూడా పెట్టుకోవద్దు. सब कुछ बाबा को देखो, आराम से रहो। అంతా బాబాకి ఇచ్చేసి బాబాని చూస్తూ ఆరాంగా ఉండండి. ऐसे बाबा को देंगे तो ఇలా మనం అన్ని బాబాకి ఇచ్చేస్తే కనుక बाबा क्या करता है? బాబా ఏం చేస్తారు? उस मन द्वारा, ఆ మనస్సు ద్వారా, ओ बुद्धि द्वारा, ఆ బుద్ధి ద్వారా, ओ शरीर द्वारा ఆ శరీరం ద్వారా सारे विश्व को अपना शक्ति देता है। మొత్తం విశ్వమంతటికి బాబా ఈ ఈ మనస్సు ద్వారా ఇస్తారు, शक्ति देता है। శక్తిని ఇస్తారు.
तो सारे विश्व दीपावली मनाते हैं। అప్పుడు మొత్తం విశ్వమంతా కూడా దీపావళి జరుపుకుంటుంది. वो कर्म का फल किसको मिलता है? అప్పుడు ఆ కర్మల యొక్క ఫలితం ఎవరికి దొరుకుతుంది? आपको मिलता है ना। మీకే కదా దొరుకుతుంది. आपको क्या करना है? మీరేం చెయ్యాలి? बाबा वहां बैठा है कि नहीं? బాబా అక్కడ కూర్చున్నారా లేదా? वो कुछ भी करे, सिर्फ आप एक स्मृति में रहो, बाबा बैठा है, बाबा कर रहा है। అక్కడ ఏమైనా సరే మీరు ఏమనుకోవాలి, అక్కడ బాబా కూర్చున్నారు, మీరు బాబా పని చేస్తున్నారు అని అనుకోవాలి అంతే. जैसे छोटा बच्चा माँ की गोद में रहता है ना, ఎలా అంటే చిన్న పిల్లవాడు అమ్మ ఒళ్ళో కూర్చుంటాడు కదా, थोड़े समय के लिए माँ ने अपने बच्चों को और किसी के हाथ में दे दिया तो वो रोने लगता है। అమ్మ ఏదన్నా చిన్న పని ఉంటే కొంత సమయానికి ఎవరికైనా వేరే వాళ్ళ చేతుల్లోకి ఇచ్చినా కూడా చిన్న పిల్లవాడు ఏడ్చేస్తాడు. तो सदा वो माँ को ही देखता रहता है। అతను సదా అమ్మనే చూస్తూ ఉంటాడు. ऐसे అలాగే अपने शरीर में మీ శరీరంలో आप మీరు वो बिंदी को देखते रहना। ఆ బిందువుని చూస్తూ ఉండండి. उसके लिए आईने ऐसे आगे रखने का जरूरत नहीं है, దాని గురించి మీరు అద్దం పెట్టుకుని మీ ఎదురుగుండా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. लेकिन కానీ इस स्मृति में रहना ఈ స్మృతిలో ఉండి कि बाबा सदा आप में समाया हुआ है। బాబా సదా మీలో ఇమిడిపోయి ఉన్నారు. ओके, सब कुछ बाबा ही कर रहा है। అంతా కూడా బాబాయే చేస్తున్నారు. छोटे बच्चा कुछ भी नहीं करता है, लेकिन सब कुछ अनुभव करता है। చిన్న పిల్లవాడు ఏమి పని చేయడు, కానీ అంతా అనుభవం చెందుతూ ఉంటాడు. तो ऐसे అలాగే संपूर्ण समर्पण हो जाना है। మీరు సంపూర్ణంగా సమర్పణ అయిపోవాలి. तो सच्ची दिल वाला माना कौन है? అయితే సత్యమైన హృదయం కలవారు అనగా ఎవరు? हर कर्म में सत्यवादी। ప్రతి కర్మలోనూ సత్యవాది కింద ఉండాలి. हर कर्म में सत्य बाहर जाना चाहिए। ప్రతి కర్మలోనూ సత్యమే బయటికి వెళ్తూ ఉండాలి. परमात्मा से लेना और परमात्मा का शक्ति देना। పరమాత్మ నుంచి శక్తి తీసుకోవడం మరియు పరమాత్మ నుంచి శక్తిని తీసుకుని ఆ శక్తినే మీరు బయటికి ఇవ్వడం. वो भी बाबा ही देता है। అది కూడా బాబాయే ఇస్తున్నారు. वो जा रहा है कि नहीं जा रहा है, चेक करो। అది ఆ శక్తి వెళ్తుందా లేదా అన్నది మాత్రమే మీరు చెక్ చేసుకోండి. छोटे बच्चों को जो भी मिलता है माँ के द्वारा ही मिलता है और किसी से वो कुछ भी नहीं लेता है। చిన్న పిల్లవాడికి ఏది దొరికినా సరే అది అమ్మ నుంచే దొరుకుతుంది, ఇంకెక్కడి నుంచి దొరకదు. आपको जो भी भोजन मिल रहा है बाबा खिला रहा है या बाबा खुद खा रहा है। మీకు ఏది దొరికినా భోజనము అది బాబాయే ఇస్తున్నారు, బాబాయే తినిపిస్తున్నారు. तो ऐसी आत्माएं కాబట్టి ఇలాంటి ఆత్మలు सदा సదా संकल्प में, సంకల్పంలో కూడా, वाणी में, వాణిలో, कर्म में, కర్మలో, संबंध संपर्क में సంబంధ సంపర్కాలలో राजयुक्त रहेंगे। రహస్యయుక్తంగా ఉంటారు. क्या रहस्य है? అక్కడ రహస్యం ఏంటి? मैं कुछ भी नहीं कर रहा हूँ, सब कुछ बाबा कर रहा है, बाप दादा कर रहा है। दैट इज द सीक्रेट। నేను ఏమీ చేయటం లేదు, మొత్తం అంతా కూడా బాబాయే చేస్తున్నారు, అదే రహస్యం. तो ऐसे राज को समझकर कर्म करने वाले, కాబట్టి ఇలాంటి రహస్యాన్ని అర్థం చేసుకుని పని చేసేవాళ్ళు, ऐसे चलने वाले, అలా నడిచేవాళ్ళు, आपको अनुभव है। మీ అందరికీ అనుభవం ఉంది కదా. बाबा बाबा कहने से कर्म कितना सुंदर होता है। బాబా బాబా అంటూ చేయడం వల్ల ఏదైనా సరే కర్మ ఎంత సుందరంగా అవుతుంది. सेंटर में जाकर सेवा करेंगे तो कितना खुशी होती है। సెంటర్లో వెళ్ళి సేవ చేస్తే ఎంత సంతోషం దొరుకుతుంది. ऐसे ही అలాగే निरंतर इस विधि को अपनाओ। నిరంతరము ఈ విధిని మీరు అలవర్చుకోవాలి. इस सीक्रेट को आप जान जाएंगे तो ఈ రహస్యాన్ని మీరు తెలుసుకుంటే కనుక अपने स्थिति भी कभी भी बिगड़ेगा नहीं, మీ స్థితి ఎప్పుడూ చెడిపోదు. और आपके साथ में जो आत्माएं रहते उनका स्थिति भी बिगड़ेगा नहीं। మీతో ఏ ఆత్మలైతే ఉంటారో వాళ్ళ స్థితి కూడా ఎప్పుడు దిగజారిపోదు. आपके द्वारा उनको भी नाराज नहीं होगा, आपके द्वारा उनको भी दुख नहीं मिलेगा। మీ ద్వారా వాళ్ళకి దుఃఖం కూడా రాదు, కోపం కూడా రాదు. क्यों? ఎందుకు? आप पाठ नहीं कर रहे हो ना, बाबा कर रहा है ना। మీరు ఈ పాత్ర మీరేం చేయటం లేదు కదా, అదంతా బాబాయే చేయిస్తున్నారు కదా. सिर्फ आप गोद में बैठे हो, आपको जो चाहिए नहीं चाहिए सब कौन देख रहा है? माँ देख रही है। మీరు ఇక్కడ ఒళ్ళో కూర్చున్నారు అంతే, మీకు ఏం కావాలి ఏం చేస్తున్నారో అంతా అమ్మే, ఏం కావాలో ఏం చేయాలో అమ్మే చూస్తుంది అంతా. जैसे कि छोटा बच्चा गोद में रहता है, ఎలా అంటే చిన్న పిల్లవాడు ఒళ్ళో కూర్చుంటాడు కదా, कोई कुछ देने के लिए आते हैं,
ఎవరు ఎవరో ఏదో ఇవ్వడానికి వచ్చారు. तो बच्चा क्या करता है, लेता नहीं, हाथ ऐसे पकड़ कर बैठता है। పిల్లవాడు తీసుకోడు. అలా పట్టుకుని చేతులు ముడుచుకునే కూర్చుంటాడు. कोई आता है उनको उठाने के लिए और जोर से वो माँ को क्या करता है, पकड़ लेता है, मैं नहीं जाता हूँ करके। ఎవరైనా సరే ఎత్తుకోవడానికి వస్తే కూడా అమ్మని గట్టిగా పట్టుకుని ఉంటాడు. అమ్మని గట్టిగా పట్టుకుని ఉంటాడు వాళ్ళు తీసుకోకుండా. कोई कुछ चीज देने के लिए आए तो वो चीज माँ ले लेती है। ఎవరైనా ఏదైనా ఇవ్వడానికి వస్తే ఆ వస్తువు కూడా అమ్మ తీసుకుంటుంది. उसके बाद उस बच्चे का कल्याण है, अच्छा है, तभी माँ बच्चों को देती ఆ है। తర్వాత ఆ వస్తువు వల్ల కొంచెం మంచి గాని, కళ్యాణం గుణ పిల్లవాడికి ఉంది అంటే గనుక అప్పుడే ఆ పిల్లవాడికి ఆ వస్తువు ఇస్తుంది. ऐसे ही అలాగే आपके द्वारा जो भी कर्म करता है बाबा करता है, మీ ద్వారా ఏ కర్మ చేసినా అది బాబాయే చేస్తారు. जो भी आता है बाबा ले लेता है। ఏది వచ్చినా సరే అది బాబాయే తీసుకుంటారు. तो आप जिम्मेदार न रहे ना, అక్కడ మీరు బాధ్యత ఏమీ తీసుకోలేదు కదా! तो आपको क्या करना है, కాబట్టి మీరు ఏం చేయాలి? बिंदु। బిందువు కింద ఉండాలి. सब कुछ बाबा कर रहा है, बाबा कर रहा है, बाबा कर रहा है, उस स्मृति में रहना। అంతా కూడా బాబాయే చేస్తున్నారు అనే స్మృతిలో ఉండండి. थोड़ा दिन के लिए भ्रकुटी में बाबा बैठा है करके देखते रहना। కొన్ని రోజులు బ్రుకుటిలో బాబాయ్ కూర్చున్నారు అని చెప్పి చూస్తూ ఉండండి. ऐसे इस सीक्रेट में रहेंगे तो ఈ రహస్యంలో మీరు ఉంటే కనుక आप भी डिस्टर्ब नहीं होंगे, आपके द्वारा और कोई भी डिस्टर्ब नहीं होंगे। మీరు డిస్టర్బ్ అవ్వరు. మీ ద్వారా వేరే వారెవరు కూడా డిస్టర్బ్ అవ్వరు. अलग लोग माना कौन है, ఆ వేరే వాళ్ళు అంటే ఎవరు? आपका मन बुद्धि संस्कार तन, कोई आत्माएं लौकिक वाले अलग, कोई भी डिस्टर्ब नहीं होंगे। మీ మనస్సు, బుద్ధి, సంస్కారాలు లేకపోతే వేరే ఆత్మలు ఎవరు? వాళ్ళందరూనన్నమాట. ठीक है, तो इसके लिए क्या करना है, దీని గురించి మనం ఏం చేయాలి? सदा సదా समय अनुसार సమయం అనుసారంగా अपने मन को, మీ మనస్సుని, बुद्धि को, బుద్ధిని स्वप्न तक भी స్వప్నంలో కూడా सदा शुभ और शुद्ध रखो। స్వప్నంలో కూడా మీ మనసు, బుద్ధిని శుద్ధంగా शुभ, శుభంగా ఉంచుకోవాలి. हाँ, माना सदा किसी को अच्छा देना है तो परमात्मा का शक्ति देना है ना। అంటే అందరికీ కూడా వేరే వాళ్ళు ఎవరికైనా సరే శుభమే ఇవ్వాలి. అంటే మంచి ఇవ్వాలి కదా! అది. कोई बच्चे कहते हैं కొంతమంది పిల్లలు అంటారు, हमारे पास शक्ति रहता है మా దగ్గర శక్తి అయితే ఉంటుంది. लेकिन समय पर यूज नहीं होता है। కానీ సమయానికి ఆ శక్తులు ఏమి మాకు ఉపయోగపడట్లేదు. क्यों यूज नहीं होता है, ఎందుకు ఉపయోగపడట్లేదు? जब सीता के आगे मारीच आया था, राम और लक्ष्मण ने कितना कहा था, అప్పుడు సీత ఎదురుగా మారీచుడు జింక రూపంలో వచ్చినప్పుడు రాముడు, లక్ష్మణుడు ఎంతలా చెప్పారు? तो आपके सामने भी कोई विघ्न आता है, माया आता है, परिस्थिति आता है, इविल सोल आता है, बाबा कितना कहता है। మీ ఎదురుగా ఎన్ని పరిస్థితులు, విఘ్నాలు లేకపోతే ఎవిల్ సోల్స్ అన్నీ వస్తాయి. అప్పుడు బాబాయ్ ఎంత చెప్తూ ఉంటారు మీకు? अपना हिसाब किताब भी आता है। మన లెక్కాచారాలే కదా మన దగ్గరికి వస్తాయి. अमृत वेले में भी बाबा कहने के लिए ट्राई करता है। అమృత వేళలో కూడా బాబా చెప్పడానికి ట్రై చేస్తారు. हम क्या करते हैं, మనం ఏం చేస్తాము? आराम से नींद करते हैं। మనం ఆరాంగా పడుకుంటాం. अमृत वेले के मुरली के टाइम पर कहने के लिए जाते हैं। మురళీ టైంలో కూడా చెప్పడానికి వస్తారు బాబా. हम क्या करते हैं, మనం ఏం చేస్తాము? मुरली इवनिंग पढ़ते हैं। మురళిని సాయంత్రం చదువుతాం. नहीं तो रसोई में भोजन करते करते मुरली पढ़ लेते हैं। లేకపోతే వంటిట్లో వంట చేస్తూ చేస్తూ చదువుతూ ఉంటాం. तो उस समय ఆ సమయంలో बाबा బాబా किसी न किसी रूप में, ఏదో ఒక రూపంలో, कोई विशेष आत्मा द्वारा, ఏదైనా విశేష ఆత్మ ద్వారా, ज्ञान द्वारा జ్ఞానం ద్వారా बच्चों को పిల్లలందరికీ एक्स्ट्रा सहयोग देने के लिए सोचता है। ఎక్స్ట్రా సహయోగాన్ని ఇవ్వడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. जैसे छोटा बच्चा माँ की गोद में है, ఎలా అంటే చిన్న పిల్లవాడు అమ్మ ఒళ్ళో కూర్చున్నాడు. कोई कोई कुछ देने के लिए आते हैं, ఎవరో ఏదో ఇవ్వడానికి వస్తారు. तुरंत बच्चा क्या करता है, हाथ आगे रखता है। వెంటనే పిల్లవాడు ఏం చేస్తాడు? చెయ్యిని ముందుకు పెడతాడు. माँ क्या करती है, అమ్మ ఏం చేస్తుంది? हाथ को पीछे खींच लेती है। ఆ చేతిని వెనక్కి లాగేస్తుంది. किसी को थप्पड़ लगाने के लिए जाता है, हाथ आगे करता है। ఆ పిల్లవాడు ఎవరైనా గట్టిగా కొట్టడానికి ముందుకు వెళ్తాడు. तब क्या करता है, हाथ पीछे ले लेती है। అప్పుడు కూడా అమ్మ చేతిని వెనక్కి లాగేసుకుంటుంది. ऐसे मत करना। మళ్ళీ ఇలా ఎప్పుడు చెయ్యొద్దు. लेकिन ये कब हो सकता है, ఇవి ఎప్పుడవుతాయి? जब बच्चा माँ की गोद में रहेगा तो।
ఇవి అంతా అమ్మ ఒళ్ళో ఉన్నప్పుడే. बच्चा नीचे है तो माँ क्या कर सकती है? ఆ పిల్లవాడు కిందకి దిగిపోయాడు అనుకోండి అమ్మ ఒళ్ళ నుంచి, అమ్మ ఏం చేయగలుగుతుంది? माँ की तरफ वो इशारे से भी नहीं देख रहा है तो क्या कर सकता है? అమ్మ వైపుకి సూచన మాత్రంగా చూడకపోతే అమ్మ ఏం చెప్పగలదు? ऐसे विकार में जाते जाते నా వికారాల్లోకి వెళ్తూ వెళ్తూ मन के कैचिंग पावर का स्विच ऑफ हो जाता है। మనస్సు యొక్క క్యాచింగ్ పవర్ యొక్క స్విచ్ ఆఫ్ అయిపోతుంది. माया के साथ स्विच ऑन हो जाता है మాయతో స్విచ్ ఆన్ అయిపోతుంది. और धन कमाने के लिए जाते हैं, ధనాన్ని సంపాదించుకోవడానికి వెళ్ళిపోతారు. लौकिक में साथ चले जाते हैं, लौकिक के साथ चले जाते हैं। లౌకికల్లో వాళ్ళతో వెళ్తూ ఉంటారు. वो लोग उनके साथ रहना ही अच्छा लगता है। వాళ్ళందరితోనూ ఉండడానికే ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది. कोई गायन करते हैं तो भाग कर चले जाते हैं। ఎవరైనా పొగిడితే కనుక అక్కడికి పరిగెట్టుకుని వెళ్ళిపోతారు. बीच बीच में माया भी क्या करती है, स्विच మ- ऑफ करके चले जाती है। మధ్య మధ్యలో మాయ కూడా ఏం చేస్తుంది, ఇలాంటి కనెక్షన్ ఉన్న స్విచ్ ని ఆఫ్ చేసి వెళ్ళిపోతుంది. अभी आपके रूम में लाइट है, स्विच ऑफ किया तो क्या होगा बताओ? ఇప్పుడు మీ రూమ్ లో ఒక లైట్ ఉంది, స్విచ్ ఆఫ్ చేసి ఉంటే ఏమవుతుంది చెప్పండి? उस समय आप भोजन बना रहे हो, शक्कर की जगह पर साल्ट डालेंगे, साल्ट की जगह पर शक्कर डालेंगे ना। ఆ సమయంలో మీరు వంట వండుతుంటే పంచదారికి బదులు ఉప్పు వేయొచ్చు, ఉప్పు బదులు పంచదార వేయొచ్చు కదా. तो अभी क्या करना है? కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? सदा కదా, तो बाबा की तरफ अटेंशन रखो। బాబా వైపు అటెన్షన్ పెట్టండి. ओम शांति। ఓం శాంతి. बाबा क्या कहते हैं? బాబా ఏమంటారంటే, पहले संस्कार को परिवर्तन करो। మొదట మీ సంస్కారాల్ని పరివర్తన చేయండి. संस्कार परिवर्तन होगा तो संसार परिवर्तन होगा। సంస్కారాలు పరివర్తన అయ్యాయి అనుకోండి, సంసారం అంటే విశ్వము పరివర్తన అవుతుంది. हम क्या करते हैं? మనం ఏం చేస్తాము? मेरा पति ठीक हो, मेरे बच्चे ठीक हो, संसार परिवर्तन के लिए पहले जाते हैं। మా మా భర్త సరిగా అవ్వాలి, మా పిల్లవాడు సరిగా అవ్వాలి అని చెప్పి మన సంసారం గురించి ఆలోచిస్తూ ఉంటాం. पहले अपने संस्कार को परिवर्तन करो। ముందు మన సంస్కారాల్ని, మీ సంస్కారాల్ని పరివర్తన చెందించుకోండి. क्या संस्कार? ఎలాంటి సంస్కారాలు? मैं शरीर कर रहा हूं, मैं शरीर हूं, मैं शरीर कर्म कर रहा हूं, ये संस्कार को चेंज करो। నేను శరీరాన్ని, నా శరీరం కర్మలు చేస్తుంది, ఈ సంస్కారాన్ని పరివర్తన చెందించండి. हमारे साथ में जो भी है वो शरीरधारी है, वो मेरे हैं, ये संस्कार परिवर्तन करो। నాతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ శరీరదారులు, అలాంటి సంస్కారాన్ని కూడా పరివర్తన చేసుకోండి. उनके लिए मुझे जीना है, ये संस्कार परिवर्तन करो। వాళ్ళ గురించే నేను బతికి ఉండాలి, అలాంటి సంస్కారాన్ని కూడా పరివర్తన చెందించండి. मैं आत्मा पाठ निभा रहा हूं, ये संस्कार परिवर्तन करो। నేను मैं आत्मा पाठ कर रहा हूं, ये संस्कार परिवर्तन करो। నేను ఆత్మ ఈ పాత్ర చేస్తున్నాను, ఇలాంటి సంస్కారాన్ని కూడా పరివర్తన చెందించండి. कैसे परिवर्तन करना है? ఎలా పరివర్తన చెందించాలి ఇది? मैं आत्मा बदले बाप दादा पाठ कर रहे हैं, ऐसे संस्कार चेंज करो। నేను ఆత్మ అని నేను చేస్తున్నాను అనే అనుకునే బదులు బాబ్దాదా నా పాత్ర చేపిస్తున్నారు, అలాంటి సంస్కారం తెచ్చుకోవాలి. तो इससे क्या होता है? దీంతో ఏమవుతుంది అంటే, बाबा कभी गलत कर सकता है क्या? బాబా ఎప్పుడైనా తప్పు చేస్తారా ఏంటి? अकल्याण कर सकता है? అకళ్యాణం చేస్తారా? तो क्या होता है? ఏమవుతుంది? आपके द्वारा जो भी पाठ चलता है, మీ ద్వారా ఏ పాత్ర జరుగుతున్నా సరే, जो भी कर्म होता है, ఏ కర్మలు జరుగుతున్నా సరే, क्यों, क्या, कब, कैसे, राइट, रॉन्ग, ये नहीं आएगा। అప్పుడు బాబాతో ఏ కర్మలు జరిగినా సరే, ఎందుకు, ఏంటి, ఎప్పుడు, రైటా రాంగా ఇలాంటి ప్రశ్నలు ఏమీ రావు. ठीक है? तो सब कुछ कर्म यथार्थ होने लगेगा, ఆ, అన్- सब कुछ कर्म यथार्थ होने लगेगा। అన్ని కర్మలు యథార్థంగా జరుగుతాయి. अभी प्रकृति भी रेडी है, ఇప్పుడు ప్రకృతి కూడా రెడీగా ఉంది, क्लीन करने के लिए रेडी है। శుభ్రం చేయడానికి రెడీగా ఉంది. बीच में क्या हो गया है? మధ్యలో ఏం జరిగింది? मैं और मेरापन का वहां विकार खड़ा है, నేను మరియు నాది అన్న వికారాలు నిలుచుని ఉన్నాయి. इसलिए प्रकृति को क्लीन करने के लिए मुश्किल हो रहा है। అందువల్ల ప్రకృతికి శుభ్రం చేయడానికి చాలా శ్రమించాల్సి ఉంటుంది. देखो यहाँ एक बॉम्ब लगाना है तो ఇక్కడ ఒక బాంబు పెట్టాలి అంటే కనుక, వెయ్యాలి అంటే కనుక अच्छे चीज को पहले बाहर निकालना पड़ता है ना।
మొదట కొత్త కొత్త మంచి మంచి వస్తువులన్నిటిని బయట పెట్టాలి కదా! अभी बिल्डिंग गिराना है, पुराने बिल्डिंग को नया बिल्डिंग खड़ा करना है, तो जो अच्छे चीज को बाहर निकाल कर उसके बाद गिराना पड़ता है ना। పురాతనమైన బిల్డింగ్‌ని కూల్చివేసి, అక్కడ కొత్త బిల్డింగ్ కట్టాలి అంటే గనక, ముందు ఆ పురాతనమైన బిల్డింగ్‌లో మనకి అవసరమైనవి మంచి వస్తువులు అన్నిటిని తీసి బయట పెట్టాలి కదా! ये मेरे बच्चों को मैं कितना भी कहता हूं तो समझ में नहीं आ रहा है। ఇది నా పిల్లలందరికీ నేను ఎన్ని సార్లు చెప్పినా వాళ్ళకి అర్థం అవ్వటం లేదు. आत्मा के लिए करो करके कितना भी कहो तो धन के लिए करते हैं, नामान शान के लिए करते हैं, अभिमान के लिए कर रहे हैं। ఆత్మ గురించి చెయ్యండి అని ఎన్ని సార్లు చెప్పినా సరే, వాళ్ళు ధనం గురించి చేస్తున్నారు. లేకపోతే ఆహ్, नाम मान शान के लिए कर रहे हैं। కీర్తి ప్రతిష్టల గురించి చేస్తున్నారు ఏ పనులైనా సరే. तो कैसे बाबा प्रकृति को ऑर्डर करेगा आप विनाश करो। అప్పుడు బాబా ఎలాగ ప్రకృతికి చెప్తారు, ఆర్డర్ వేస్తారు వినాశనం చేసేయి అని చెప్పి. विदेश में तो आत्माएं हैं, విదేశంలో అయితే విదేశాల్లో అయితే ఆత్మలు ఉన్నారు. बाबा के बच्चे हैं ना। వాళ్ళు బాబా యొక్క పిల్లలే కదా! उस बच्चे अपने गांव में देश में आना चाहिए ना। ఆ పిల్లలందరూ వాళ్ళ వాళ్ళ గ్రామాలకి, వాళ్ళ దేశాలకి వచ్చేయాలి కదా! विदेश माना क्या है? విదేశం అంటే ఏంటి? देह का कनेक्टेड जो साधन है, जो कर्म है, वो विदेश है। దేహంతో కనెక్ట్ అయిన ఏ పనులైనా సరే అది విదేశమే. तो सारे बच्चे घर में आएंगे तो विदेश में युद्ध डाल सकते हैं ना। మొత్తం అందరి పిల్లలు ఇంట్లోకి వచ్చేస్తే అక్కడ విదేశాల్లో బాంబు వేయొచ్చు కదా! हाँ हाँ ठीक है, लेकिन बच्चे क्या कर रहे हैं? अभी यूएस में जा रहे हैं, एजुकेशन के लिए जा रहे हैं, कमाई के लिए जा रहे हैं, वहां जाकर अकड़ रहे, पकड़ रहे हैं। కానీ పిల్లలందరూ ఏం చేస్తున్నారు? యూఎస్‌కి వెళ్ళిపోతున్నారు. లేకపోతే పనులు చేయడానికి వెళ్తున్నారు. లేకపోతే అక్కడ ఉద్యోగాలు చేయడానికి వెళ్తున్నారు. లేకపోతే చదువులు చదువుకోవడానికి వెళ్తున్నారు. అక్కడే ఉండిపోతున్నారు. तो स्थूल साधन के पीछे भाग रहे हैं। అంటే ఏంటి? వీళ్ళు స్థూల సాధనాల వెనకాలే వెళ్ళిపోతున్నారు. बाबा कहता है బాబా అంటారు, ऐसे माया के पंजे में पकड़ जाएंगे तो ఇలాంటి మాయ యొక్క పంజాలో దొరికిపోయారు అంటే కనుక अपने शरीर को भी देश में लेकर आने को नहीं होता है, आपको फ्लाइट नहीं मिलेगा। మీ శరీరాన్ని కూడా దేశానికి తీసుకొచ్చే అవకాశం కూడా ఉండదు. మీకు ఫ్లైట్ కూడా దొరకదు. इसलिए अपने मन बुद्धि को అందువల్ల మీ మనసు, బుద్ధిని भगवान के हाथ में समर्पण करो। భగవంతుని చేతిలో సమర్పణ చెయ్యండి. तो बाबा कहते हैं प्रकृति को ऑर्डर करूं। అయితే బాబా అంటున్నారు, ప్రకృతికి ఆర్డర్ ఇవ్వనా? बच्चे कहते थोड़ा वेट करो। పిల్లలు అంటున్నారు, కొంచెం వెయిట్ చేయండి బాబా అంటున్నారు. बाबा कहते कब तक वेट करो? బాబా అంటున్నారు, ఎప్పటి వరకు వెయిట్ చేయను? नया सतयुग भी तो स्थापन होना चाहिए ना। కొత్త సత్యయుగం స్థాపన అవ్వాలి కదా! इसीलिए అందువల్ల अभी जो मैंने फॉर्मूला बताया है ఇప్పుడు నేను ఏదైతే ఫార్ములా చెప్పానో उसको फॉर्मूला को अप्लाई करो। ఆ ఫార్ములాని మీరు అప్లై చేయండి. इससे क्या होता है? దీంతో ఏం జరుగుతుంది? अपने प्रति మన పట్ల भविष्य में क्या होता है? భవిష్యత్తులో ఏం జరుగుతుంది? दूसरों के प्रति వేరే వాళ్ళ పట్ల, उनको क्या होता है? ఇతరుల పట్ల వాళ్ళకి ఏం జరుగుతుందో అని, विनाश कब होता है? లేకపోతే వినాశనం ఎప్పుడు జరుగుతుంది అని, सतयुग कब आता है? సత్యయుగం ఎప్పుడు వస్తుంది అని, ये कुछ भी आपको चिंता नहीं रहेगा। ఈ ఏమీ చింతలేమీ ఉండవు మీకు. सिर्फ बिंदु लगाओ। ఓన్లీ మీరు బిందువు పెట్టండి అంతే. कौन सा बिंदु? ఎలాంటి బిందువు? भ्रकुटी में बाबा बिंदु है, सब बाबा कर रहा है। బ్రూకిటిలో బిందువు ఉంది, బాబాయ్ అన్ని చేస్తున్నారు. करके तो देखो, చేసి చూడండి. तब क्या होता है? అప్పుడు ఏం జరుగుతుంది? हर सेकंड ప్రతి సెకను संगम युग का दीपावली मना सकते हो। సంగమ యుగం యొక్క దీపావళి మీరు జరుపుకోగలరు. कैसे? ఎలా? अंतर्मुखी द्वारा, माना बाप दादा के साथ में हो, आराम से रह रहे हो। ఎలాగ అంతర్ముఖి ద్వారా అంటే బాబా నాతో ఉన్నారు అని చెప్పి ఆరాంగా జరుపుకోగలరు. जैसे छोटा बच्चा माँ के साथ ही खेलता है ना, दुनिया कैसा भी हो, उनको कुछ लेना देना नहीं है, माँ से आराम से मस्ती में रहता है वो। ఎలా అంటే చిన్నపిల్లవాడు అమ్మతోనే కదా ఆడుకుంటాడు, బయట వాళ్ళతో ఏమీ సంబంధం ఉండదు. अंतर्मुखी माना मन को अंदर भेजना, बाप दादा की तरफ रखना। बाहर रखना माना तन धन जन की तरफ रखना। అంతర్ముఖత అంటే మనస్సు మనసు బుద్ధిని లోపలికి పెట్టడం అన్నమాట. అంతే, మిగతావన్నీ బయటవన్నీ దూరంగా పెట్టడం. अंदर रखना माना बाप दादा के साथ रहना, बाहर रखना माना तन धन जन की तरफ रखना।
ఆ! లోపల అంతరంగా పెట్టడము అంటే బ్రహ్మ బాబా బాప్ దాదా వైపు పెట్టడం. బాహర్ముఖత అంటే తనువు, మనస్సు, ధనము వైపు तन धन जन, తనువు, ధనము, జనం మీద పెట్టడం అన్నమాట. ये है आत्मा। ఇది ఆత్మ. आत्मा के बाजू में परमात्मा है। ఆత్మ పక్కనే పరమాత్మ ఉన్నారు. आत्मा के आगे मन है। ఆత్మ ముందు మనస్సు ఉంది. मन के आगे धन जन है మనసు ముందు ధనము, జనము ఉన్నారు. और तन भी है। తనువు కూడా ఉంది. अंदर रखना माना आत्मा और बाप दादा की तरफ रखना। లోపలికి పెట్టడము అంటే ఆత్మని బాప్ దాదా వైపు పెట్టడం. हाँ, बाहर रखना माना तन धन जन की तरफ रखना। బాహర్ముఖత అంటే బయట పెట్టడము అంటే తనువు, జనము మరియు ధనం వైపు పెట్టడం. जैसे छोटा बच्चा रिवर्स घूमता है तो सिर्फ माँ दिखाई देता है ना उनको। ఎలా అంటే చిన్న పిల్లవాడు రివర్స్ గా తిరిగితే గనక అమ్మ కనిపిస్తుంది కదా. बाहर देखेंगे तो टीवी दिखाई देता है, मसाले पूरी दिखाई देता है, गोभी मंचूरी दिखाई देता है, गूगल दिखाई देता है, मोबाइल दिखाई देता है, सब दिखाई देता है। బయటకి చూసాడు అనుకోండి, టీవీ కనిపిస్తుంది, మసాలా పూరి కనిపిస్తుంది, లేకపోతే వేరే వేరే అన్ని గూగుల్ కనిపిస్తుంది, మొబైల్ కనిపిస్తుంది. हाँ, इसीलिए जाए अंतर्मुखी रहो, కాబట్టి అంతర్ముఖి కింద ఉండండి. अतीन्द्रिय सुख का मौज में रहो। అతీంద్రియ సుఖంలో చాలా సంతోషంగా ఉండండి. दुबई जाना, गोभी मंचूरी जाना, खाना गाना सुनना, ये इंद्रिय सुख में नहीं। దుబాయ్ వెళ్ళడం, గోబీ మంచూరియా తినడము, లేకపోతే మ్యూజిక్ వినడం, ఈ ఇంద్రియ సుఖాల వైపుకు వద్దు. मन बुद्धि द्वारा परमात्मा का ये आत्मिक इंद्रिय सुख का अनुभव करना। మనస్సు, బుద్ధి ద్వారా పరమాత్మ యొక్క ఆ, ఇన్- अतीन्द्रिय सुख का अनुभव करना। అతీంద్రియ సుఖాన్ని అనుభవం చెందండి. नहीं तो परमात्मा का सुख लेकर तीनों लोकों में देने में उसमें बिजी रहो। లేకపోతే పరమాత్మని యొక్క సుఖాన్ని, శక్తిని తీసుకుని 3 లోకాలకి ఇచ్చేటటువంటి ఆ పనిలో బిజీ ఉండండి. आपस में आप और बाप दादा सिर्फ आपस में रू रिहान करो और चौथे वाला कोई नहीं आना चाहिए वहां। आप ब्रह्मा बाबा और शिव बाबा आपस में रू रिहान भी कर सकते हो। అక్కడ లేకపోతే మీలోకి మీరే అంటే అక్కడ మీరు బ్రహ్మ బాబా మరియు శివ బాబానే ఉండాలి. నాలుగో వాళ్ళు ఎవరు రాకూడదు. అలా మీలోనే ఆత్మిక సంభాషణ చేసుకుంటూ ఉండండి. डांस करो, డాన్స్ చేయండి. सूक्ष्म वतन में जाकर। సూక్ష్మవతనాలలోకి వెళ్ళి. स्थूल में कृष्ण राधे बनकर डांस नहीं करना है। స్థూలంలో కృష్ణ రాధ అయ్యి స్థూలంలో డాన్స్ చేయటం కాదు. मन बुद्धि से डांस करो। మనసు, బుద్ధితో డాన్స్ చేయండి. संबंध संपर्क में సంబంధ సంపర్కాలలో कोई आपके साथ सामने आत्माएं मिलते हैं, మీతో ఎవరైనా ఆత్మలు కలిస్తే కనుక उनमें बाबा ने क्या क्या विशेषता डाला है वो विशेषता को देखो। వాళ్ళలో బాబా ఎలాంటి విశేషతలు పెట్టారో ఆ విశేషతల్ని చూడండి. विशेषता का खुशबू लो, विशेषता का स्मेल ले लो, విశేషతల యొక్క సువాసన తీసుకోండి. उनका कमी मत देखना। వాళ్ళ లోపాలు ఎప్పుడు చూడకండి. ऐसे ఇటువంటి सदा సదా दीपावली का त्योहार मनाते रहना। దీపావళి యొక్క పండగ మీరు ఎల్లప్పుడూ చేసుకుంటూ ఉండండి. अभी गंवाने का समय समाप्त हो गया, ఇప్పుడు పోగొట్టుకునే సమయం అయిపోయింది. अभी सेलिब्रेट करने का समय है, ఇప్పుడు వేడుక జరుపుకునే సమయం, कमाई करने का युग है, సంపాదించుకునే యుగము, जमा करने का युग है। జమ చేసుకునే యుగము. अभी आपने गंवाया तो మీరు ఇప్పుడు పోగొట్టుకుంటే కనుక कोई भी कल्प में आप कमाई नहीं कर सकते हो। ఏ కల్పంలో కూడా మీరు సంపాదన చేసుకోలేరు. तो ऐसे करेंगे तो क्या होगा? ఇలా చేస్తే గనక ఏం జరుగుతుంది? संकल्प में, సంకల్పంలోను, समय में సమయంలోను ज्ञान का खजाना జ్ఞానం యొక్క ఖజానా प्रत्यक्ष जीवन में आए। ప్రత్యక్ష జీవితంలోకి వస్తుంది. इसका मतलब దీని అర్థము जो बाप दादा से आप कर्म करा रहे हो ఏదైతే బాప్దాదాతో మీరు కర్మలు చేయిస్తున్నారో वो शक्ति का एहसास होना चाहिए। ఆ శక్తుల యొక్క అనుభూతి మీకు తెలియాలి. जब तक बल्ब ऑन है ఎప్పటి వరకు బల్బు ఆన్ అయి ఉంటుందో तब तक इलेक्ट्रिसिटी से जो आया हुआ रोशनी सभी के ऊपर रहता है। అప్పటి వరకు ఎలక్ట్రిసిటీ నుంచి వచ్చిన వెలుగు అందరి మీద పడుతుంది. ज्ञान सुनाना, జ్ఞానాన్ని వినిపించడం, सुनना, వినడం ये फर्स्ट स्टेज है। ఇది మొదటి స్టేజ్. मैं ज्ञान सुना रहा हूँ, ये कोई फाइनल स्टेज नहीं है।
నేను జ్ఞానాన్ని వినిపిస్తున్నాను అనడం ఏమి ఫైనల్ స్టేజ్ ఏమీ కాదు. लेकिन కానీ ज्ञान अर्थात नॉलेज జ్ఞానము అనగా నాలెడ్జ్. हर सेकंड ప్రతి సెకను परमात्मा शक्तियों का अनुभव आपको होना चाहिए। పరమాత్మని యొక్క శక్తి యొక్క అనుభవం మీకే జరగాలి. हर कर्मेंद्रिय द्वारा बाबा का शक्ति बाहर जा रहा है, ये आपको अनुभव होना चाहिए। ప్రతి కర్మేంద్రియ ద్వారా బాబా యొక్క శక్తి బయటికి వెళ్తుంది అన్న అనుభవం మీకు జరిగి తీరాలి. दूसरों को भी वो अनुभूति होना चाहिए। వేరే వారికి కూడా ఆ అనుభూతి జరగాలి. तो यथार्थ ज्ञान का अर्थ है కాబట్టి యథార్థమైన జ్ఞానం యొక్క అర్థం ఏమిటంటే हर संकल्प में, ఈ సంకల్పంలోను बोल में, ప్రతి మాటలోను कर्म में కర్మలోను लाइट और माइट का अनुभव होते रहना चाहिए। ప్రకాశము మరియు శక్తి యొక్క అనుభూతి జరిగి తీరాలి. तो नॉलेज फुल माना सप्त शक्ति फुल है। అక్కడ నాలెడ్జ్ ఫుల్ అంటే సప్త శక్తులు ఫుల్ గా ఉండాలి. बल्ब से रोशनी फुल आ रहा है, बल्ब गर्म हो रहा है, रोशनी भी है, गर्मी भी है। అక్కడ బల్బ్ నుంచి లైట్ వస్తుంది అంటే అక్కడ ప్రకాశము ఉంది మరియు ఆ गर्मी भी है, गर्मी भी है। వెచ్చదనం కూడా ఉంది. बल्ब के नजदीक में जाने से वो गर्मी का एहसास होता है ना। బల్బ్ దగ్గరికి వెళ్తే ఆ వేడి యొక్క ఫీలింగ్ మీకు తెలుస్తుంది కదా. तो इस साल में కాబట్టి ఈ సంవత్సరం हर आत्मा के प्रति ప్రతి ఆత్మ పట్ల रहम दिल बन దయార్థ హృదయుల అయ్యి ఉండి कुछ न कुछ देना ही है। ఏదో ఒకటి ఇవ్వాల్సిందే. तो सदा बाबा के साथ कनेक्ट रहो। కాబట్టి సదా బాబాతో కనెక్ట్ అయి ఉండండి. भले मनसा सेवा द्वारा देना है, లేకపోతే అదే మనసా సేవ ద్వారా అన్న ఇవ్వచ్చు, शुभ भावना द्वारा दे दो, లేకపోతే శుభ భావనల ద్వారా ఇవ్వచ్చు, सकाश देने की वृत्ति से दे दो, లేకపోతే సకాశాన్ని ఇచ్చే వృత్తి ద్వారా ఇవ్వండి. आध्यात्मिक शक्ति से संपन्न बनते हुए बोल बोलना है, माना वो अनुभव करते हुए आपका बोल मुख से मन से बाहर आना चाहिए। ऐसे सेवा करो। ఆ శక్తి మీరు ఫీల్ అవుతూ మీ దగ్గర నుంచి ఆ మాటలు అలాగే రావాలి. भले उनको शब्द अनुभव ना हो, लेकिन वो शक्ति का एहसास उनको होना चाहिए। వాళ్ళకి ఆ మాటలు అనుభవం తెప్పించలేకపోవచ్చు, కానీ ఆ అనుభూతి వాళ్ళకి తెప్పించగలగాలి. लेकिन కానీ अभिमान से नहीं देना, మీరు అభిమానంతో ఇవ్వద్దు. स्नेह संपन्न से संबंध संपर्क से दे दो। आपका फ्रेंड है, समान है, ऐसे समझ कर दे देना। స్నేహ సంపర్కాలతోనే ఇవ్వండి, అంటే మీ ఫ్రెండ్ అలా అనుకుని ఇవ్వండి. कोई भी आत्मा वंचित ना हो। ఎవ్వరూ వంచితులుగా అవ్వకూడదు. ఏ ఆత్మ కూడా వంచితులుగా అవ్వకూడదు. दाता बनो, మీరు దాతగా తయారవ్వండి, राम दिल बनो। దయార్థ హృదయులుగా అవ్వండి. वो सारे लोग चिल्ला रहे हैं వాళ్ళందరూ అరుస్తున్నారు, ఏడుస్తున్నారు. अलग अलग लैंग्वेज में, రకరకాల భాషల్లో अलग अलग विधि में, రకరకాల విధులతో అడుగుతున్నారు. अलग अलग पर्पस में। రకరకాల పర్పస్ లో అడుగుతున్నారు. देने वाला कौन? అయితే వీళ్ళందరికీ ఇచ్చేవాళ్ళు ఎవరు? वो तो भगवान से ही पूछ रहे हैं। వాళ్ళందరూ భగవంతుడి నుంచే అడుగుతున్నారు. शांति दो, శాంతిని ఇవ్వండి అని చెప్పి, स्नेह दो, స్నేహాన్ని ఇవ్వండి అని, दिल का प्यार दो, ఆ, ఆ, హృదయపూర్వకంగా ప్రేమనివ్వండి అని అడుగుతున్నారు. सुख के किरणें दो। సుఖం యొక్క కిరణాలు ఇవ్వండి అంటున్నారు. अभी बल्ब ऑन ही नहीं है, स्विच ऑन नहीं है, तो रोशनी कहाँ से आएगा बताओ? ఇప్పుడు బల్బు ఆన్ అవ్వలేదు, స్విచ్చే ఆన్ అవ్వలేదు, ఇంకా వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. इसीलिए అందువల్ల राइट हैंड के रूप में देते रहना। రైట్ హ్యాండ్ రూపంలో ఇస్తూ ఉండండి. इसलिए विराट रूप में राइट हैंड दिखाया है ना। విరాట్ రూపంలో కుడి చేతిని చూపించారు కదా. इसीलिए అందువల్ల हद की बातों में मत जाना। హద్దు విషయాల్లోకి వెళ్ళొద్దు. खेलना, कूदना, घूमना, फ्रेंड के साथ रहना, ये सब भी बंद करो। ఆడుకోవడము, లేకపోతే ఫ్రెండ్ తో వెళ్ళడము, ఇవన్నీ తిరగడము అన్ని ఆపేయండి. सदा बेहद में ही रहना। సదా మీరు అనంతంలోనే ఉండండి. अपने हद के स्वभाव संस्कार को चेंज करना। ఈ హద్దు యొక్క స్వభావ సంస్కారాల్ని మార్పు చెందుకోండి, పరివర్తన చేసుకోండి. बच्चों का పిల్లల యొక్క कमियां, లోపాలు, వికారాలు बाबा जानता है, బాబాకి తెలుసు. फिर भी बच्चे आगे बढ़ रहे हैं। అయినా కూడా పిల్లలు ముందుకు వెళ్తున్నారు. क्यों? ఎందుకు? शिव बाबा का पाठ अभी बाप, टीचर, सदगुरु के रूप में चल रहा है।
శివబాబా యొక్క పాత్ర ఇప్పటి వరకు తండ్రి, గురువు మరియు టీచర్ మరియు సద్గురు రూపంలో జరుగుతూ ఉంది, నడుస్తూ ఉంది. हाँ, होने के बाद बाबा सॉरी कहा तो बाबा क्षमा कर देगा। ఇదంతా పోగొట్ गलती किया, बाबा के सामने जाके पता चल गया गलती हुआ है, बाबा सॉरी कह दिया तो बाबा क्षमा कर देगा। అంతా తప్పులు చేసి బాబా తప్పు అయిపోయింది అని చెప్పి సారీ అంటే బాబా క్షమించి వేస్తారు. लेकिन కానీ थोड़े समय में बाबा का पार्ट चेंज होने वाला है। కొంత సమయంలో బాబా యొక్క పాత్ర కూడా పరివర్తన చెందేది ఉంది. धर्मराज बनने वाला है। ధర్మరాజుగా అయ్యేలా ధర్మరాజుగా అవుతారు. उस समय सॉरी से पार्ट नहीं होगा, सॉरी से काम नहीं चलेगा। ఆ సమయంలో సారీ చెప్తే ఆ పని అయిపోదు. अभी जो आप गलती करते हो, ఇప్పుడు మీరు ఏదైతే తప్పు చేస్తారో आप न जानते हुए తెలియకుండా दुगुना तिगुना 100 गुना वो जमा हो रहा है। 2 గుణాలు లేకపోతే 3 గుణాలు లేకపోతే 100 రెట్లు 2 రెట్లు 100 రెట్లు అవన్నీ అలా జమ అవుతూ ఉన్నాయి. एक दिन ऊपर आ जाएगा। అవన్నీ తప్పులన్నీ ఒక రోజు పైకి వచ్చేస్తాయి. बाबा क्या चाहता है? బాబా ఏమడుగుతున్నారు? धर्मराज के आगे भी बच्चे वाह वाह करके जाना चाहिए, ऐसे अकाउंट सेटलमेंट करना चाहिए। బాబా ఏమంటున్నారంటే ధర్మరాజు ఎదురుగా వెళ్ళినా కూడా వాహ్ వాహ్ అంటూ వెళ్ళాలి, అట్లా అవ్వాలి మీరు. ऐसे అటువంటి बेहद की वृत्ति दृष्टि कृति बनानी है। అనంతమైన దృష్టి వృత్తి కృతి स्थिति में स्थित हो जाओ। కృతిలో స్థితిలో అయ్యి ఉండాలి. हद की बातों के पीछे नहीं दौड़ो। హద్దు యొక్క విషయాల మీద వెనకాల పరిగెట్టద్దు. बेहद की वृत्ति समान स्थिति आपके पीछे आएगी। అప్పుడు అనంతమైన స్వమానమైన స్థితి మీ వెనకాలే వస్తుంది. तो सिर्फ आपको दिखाई देगी और किसी को दिखाई नहीं देता है। అది మీకే కనిపిస్తుంది, ఇంకా ఎవ్వరికీ కనిపించదు. उसके साथ దాంతో పాటు आपके साथ में रहने वाले जो भी आत्माएं हैं ना, మీతో ఉండే ఏ ఆత్మలైనా సరే उनको परमात्मा के साथ कनेक्शन रखो, अपना प्रत्यक्षता मत करना। వాళ్ళకి పరమాత్మతోనే కనెక్షన్ ఉండేటట్టు చూడండి, మీ ప్రత్యక్షత చేయొద్దు. उनको मुरली के साथ कनेक्शन रखना, बाबा के साथ कनेक्शन रखना। వాళ్ళకి మురళితో కనెక్షన్ పెట్టండి, లేకపోతే బాబాతోనే కనెక్షన్ ఇప్పించండి. वो जब आएंगे వాళ్ళు ఎప్పుడైతే వస్తారో परवाने रूप में राउंड लगा कर नहीं जाना चाहिए। అప్పుడు మీరు దీప పురుగుల్లో రౌండ్గా వెళ్తూ ఉండకూడదు. हम नहीं, जो आपके साथ में आते हैं वो आत्माएं बाबा के नजदीक में आके किरणें लेकर नहीं जाना चाहिए। అయితే ఎవరైతే వస్తారో ఆత్మలు వాళ్ళు దీప పురుగుల్లా తిరుగుతూ బాబా దగ్గర కిరణాలు తీసుకునే వెళ్ళిపోకూడదు. सीधा जाकर उसमें क्या होना चाहिए, जल जाना चाहिए। ऐसे उनको रेडी करो। అందులోకి ఆ కిరణాల్లోకే వెళ్ళిపోయి వాళ్ళు వేయబడాలి, అలా వాళ్ళని తయారు చేయాలి. अभी 7 डेज का कोर्स नहीं दो, ఇప్పుడు 7 రోజుల కోర్సు ఇవ్వద్దు, अनुभूति का कोर्स कराओ। అనుభూతి అనే కోర్సుని వాళ్ళకి చేయించండి. उनको अनुभूति कराना है तो पहले आपको अनुभव होना चाहिए ना। వాళ్ళకి అనుభూతి చేయించాలంటే ఫస్ట్ మీకు అనుభవం అయి ఉండాలి కదా అవి. तो కాబట్టి आज जो मैंने वरदान दिया है నేను ఈ రోజు ఏదైతే వరదానాన్ని ఇచ్చానో उसको अप्लाई करो। దాన్ని అప్లై చేయండి. इससे దీంతో आपको भी सेवा का अनुभूति होगा। మీకు సేవ యొక్క అనుభూతి జరుగుతుంది. ऐसे कोर्स बाबा कराना चाहते हैं। ఇలాంటి కోర్సు బాబా చేయిద్దామని అనుకుంటున్నారు. इससे साक्षात्कार भी होगा, साक्षात बाप प्रत्यक्ष होंगे। దాంతో సాక్షాత్కారం అవుతుంది, సాక్షాత్తు తండ్రే ప్రత్యక్షం అవుతారు. क्यों? ఎందుకు? सिर्फ वहां बाबा ही है ना, आप नहीं हो ना, बाहर से हो, सिर्फ बाबा है करके देख रहे हो। అక్కడ ఓన్లీ బాబాయే ఉన్నారు కదా, మీరెవ్వరూ లేరు, బాబా అనే చూస్తున్నారు మీరు. ऐसे ఇటువంటి सच्चे दीपावली को मनाओ। నిజమైన దీపావళిని జరుపుకోండి. चारों ओर के నలువైపులా ఉన్న अति प्यारे అతి ప్రియమైన बाप दादा के బాప్దాదా యొక్క दिल तक नशीन హృదయ సింహాసనాధికారి श्रेष्ठ आत्माओं को శ్రేష్ఠ ఆత్మలకు सदा సదా हद के स्वभाव హద్దు స్వభావ संस्कार సంస్కారాలను परिवर्तन करने वाले పరివర్తన చేసుకునే बेहद की అనంతమైన परिवर्तक आत्माओं को పరివర్తక ఆత్మలకు सदा సదా एक सेकंड ఒక్క క్షణాన్ని एक संकल्प भी ఒక్క సంకల్పాన్ని व्यर्थ न गंवाने वाले
వ్యర్థంగా పోగొట్టుకోకుండా ఉండేవారికి, जमा करने वाले జమ చేసుకునే तीव्र पुरुषार्थी बच्चों को తీవ్ర పురుషార్థి పిల్లలకు सदा సదా रहम दिल बन దయార్థ హృదయాలుగా అయ్యి, दाता बन దాతగా అయ్యి, हर आत्मा को, ప్రతి ఆత్మకు, चाहे ब्राह्मण आत्मा हो బ్రాహ్మణాత్మ అయినా चाहे प्यासी आत्माओं को, లేకపోతే దాహంతో ఉన్న ఆత్మలైనా సరే, कुछ न कुछ अंजलि देने वाले, ఏదో ఒక దాని యొక్క దోసిల్ని ఇచ్చేవారిగా, सकाश देने वाले, సకాష్ని ఇచ్చేవారిగా, ऐसे बड़े दिल रखने वाले, ఇలా విశాల హృదయాన్ని పెట్టుకునే పిల్లలకు विशाल दिल रखो देने वाला मैं हूँ। విశాల హృదయాన్ని పెట్టుకోండి, ఇచ్చేటటువంటి వాడిని నేను. ऐसे बच्चों को అలాంటి పిల్లలకు बाप दादा బాప్ దాదా యొక్క बहुत 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 याद प्यार और नमस्ते। చాలా 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 ప్రియ స్మృతులు మరియు నమస్తే. ऐसे ఇటువంటి दीपावली దీపావళి एक दिन मत मनाना, రోజే జరుపుకోవద్దు, सदा संगम युग में मनाते रहना। ఎల్లప్పుడూ సంగమయుగంలో జరుపుకుంటూ వెళ్ళండి. अच्छा, ओम शांति। ఓం శాంతి.